గుమ్మడికాయ పప్పు. కావాల్సిన పదార్థాలు: గుమ్మడికాయ ముక్కలు, మెంతి కూర, కొంచెం చింతపండు, 3 పచ్చిమిరపకాయలు, 2 టమాటాలు బిగ్ సైజ్వి, కందిపప్పు ఒక చిన్న గ్లాస్. ఇప్పుడు కందిపప్పుని కడిగి కుక్కర్లో వేసుకోవాలి. తర్వాత మెంతి కూర, చింతపండు, పచ్చిమిర్చి, గుమ్మడి ముక్కలు, టొమాటో ముక్కలు ఇవన్నీ ఇందులో వేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడు ఒక హాఫ్ స్పూన్ పసుపు స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన పెట్టుకొని అది ఉడికి పట్టినాక మనం కుక్కర్ మూత క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. కుక్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ కొంచెం, జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాసేపు ఆవిరిపోయేట్టు అలాగే స్టవ్ కట్టేసి ఉంచుకోవాలి. కుక్కి కావాల్సిన పదార్థాలు: ఆనియన్, వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర, ఇంగువ కొంచెం, జీలకర్ర, ఆవాలు హాఫ్ స్పూన్. 3 విజిల్స్ కంప్లీట్ అయిపోయినాయి. కాసేపు ఆవిరిపోయేట్టు అలాగే స్టవ్ కట్టేసి ఉంచుదాం. 2 స్పూన్స్ ఆయిల్ వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొత్తిమీర, ఆనియన్, వెల్లుల్లి. ఇప్పుడు లిడ్ ఓపెన్ చేసి పప్పుని చక్కగా మెదుపుకోవాలి. ఇప్పుడు పప్పుని చక్కగా మెప్పేసుకున్నాము. మెప్పేసుకున్న తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. అంటే మీకు సరిపడా చక్కదనం చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. అది సరిపోతుంది. అండ్ ఇప్పుడు ఇందులో 1/2 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ అండ్ హాఫ్ స్పూన్. ఇప్పుడు చక్కగా కలిపేసుకోండి. కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి తాలింపు రెడీ అయిపోయింది. ఇందులో మనం ఒక చిటికెడు ఇంగువ, నాకు ఇంగువ ఎక్కువ ఇష్టం అంటే నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఒకసారి కలిపి పెట్టుకొని ఈ తాలింపు మనం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసి ఈ తాలింపుని మనం ఈ పప్పులో వేసేసుకుని ఉడికేంతలాగా పెట్టుకోవాలి. చక్కగా కలిపేసుకొని చక్కగా కలిపేసుకున్న తర్వాత తాలింపు ఒక్కసారి ఒక ఉప్పు పెట్టాలి. అప్పటివరకు ఒక లిడ్తో క్లోజ్ చేసుకొని ఒక 2 మినిట్స్ ఉంచేసి ఆఫ్ చేసుకుందాం. అప్పుడు కూడా చక్కగా ఉడికిపోయింది. తాలింపుతో పాటు ఒకసారి మరిగితే చాలా రుచిగా వస్తుంది. ఇంకా వేడి వేడి అన్నం చపాతీతో చక్కగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది.